డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం సెప్టెంబర్ 22, 2025 దేవుని నుండి ఒక సూచన. ఎఫెసీ 4:7. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ఈనాటి దైవాంశము క్రీస్తు అనుగ్రహించు వరము. 1 తిమోతి 4:14. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. 1 కొరింథీ 12:4-11 వచనములలో వ్రాయబడినట్టు కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. దేవుడు తన ఆత్మ ద్వారా అనుగ్రహించే ఆశీర్వాదాలు, సామర్థ్యాలు, ఆత్మ సంబంధమైన బహుమతులు నానా విధముల కృపావరములుగా చెప్పబడుచున్నవి. 1 కొరింథీ 12వ అధ్యాయంలో పౌలు కొన్ని కృపావరములను గురించి తెలియజేశాడు. అందులో కొన్ని బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచువరము, అద్భుత కార్యములు, దేవుని ఆత్మచే నడిపించబడడం మొదలైనవి. దేవుని కృప ద్వారా ఆయన మనకు ఆధ్యాత్మిక వరాలను అనుగ్రహిస్తాడు. ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు శరీరంలో భాగమే గనుక ప్రతి ఒక్కరికి స్పష్టమైన పరిచర్య ఉంది. ఎలాగైతే ఒక్కటై ఉన్న శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయో, శరీరం ఒక్కడే ఒక అవయవమై ఏ విధంగా ఉండదో అదే విధంగా అవయవాలు అనేకం కలిగిన శరీరం ఒక్కటై ఉన్నట్లుగా ప్రతి అవయవం దాని ప్రత్యేకమైన పని కొరకు అవసరమై ఉన్నవి. కృపావరాల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో చేపట్టుట మంచిది. 1 పేతురు 4:10 దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి అని వ్రాయబడి ఉంది. ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము 2 కొరింథీ 9:8. మరియు అన్నిటి యందు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. దేవుడు మనల దీవించి పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున మనకు అనుగ్రహింపబడిన వరమును అలక్ష్యము చేయకుండుటకు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీవు అనుగ్రహించు వరములను బట్టి నీకు మా వందనములు. మాకు అనుగ్రహించిన వరమును మేము అలక్ష్యము చేయకుండుటకు నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.